హాయ్ అండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాలు ఒక 4 చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న టమాటాలను కూడా అందులో వేసి బాగా మగ్గించుకోవాలి. మనకి ఇది ఎలా అంటే దగ్గర టమాటా కర్రీ ప్రాసెస్ లానే అండి. టమాటాలు కూడా వేసి బాగా మగ్గపెట్టుకోవాలి. వేసి టమాటాలను మగ్గించుకుంటున్నప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనకి రుచికి సరిపడా కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారాలు వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి ఇది మగ్గిపోయింది అని అర్థమవుతుంది. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఎంత ఉగ్గాని చేసుకుంటున్నామో దానికి సరిపడా మరమరాలను ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో మరమరాలు నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానిన తర్వాత వాటిని పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న మరమరాలని ఈ టమాటా మిశ్రమంలో వేసి బాగా కదపాలి. మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత మనం ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చినట్లయితే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.